ఈ విద్యుత్ ఒప్పందం పైన ఏం చెప్తారు సార్? అంటే విద్యుత్ ఒప్పందం పైన చాలా సింపుల్ గానే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 తీసుకుంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు, అసలు అమెరికా కోర్టులు కూడా చెప్పేశాయి అని మాట్లాడారు. ఈ రోజు ₹4.60 తీసుకోవడంతో పాటు ఇది కూడా మామూలుగా సోలారు పవన విద్యుత్ ఇది కూడా సేమ్ అదే. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 25 ఏళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. పైగా ఈ 4,400 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించి ఆ తర్వాత కొనుగోలు చేస్తారట. ఇదే ఈనాడు పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో జరిగిన ఒప్పందం, ఆదానితో జరిగిన ఒప్పందం కాదు ప్లీజ్ సారీ, సెకీతో జరిగిన ఒప్పందాన్ని పెట్టి ఏం చెప్పారు, 30 ఏళ్ళకు ఒప్పందం చేసుకున్నారు, అసలు అది కూడా ప్లాంట్ రెడీ అయిన తర్వాత తీసుకుంటారు, ధరలు తగ్గిపోతాయండి, రాను రాను సోలారు ఈ విండ్ పవర్ అనేది తగ్గిపోతుంది, కానీ 30 ఏళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. ఈ రోజు ₹4.60 ఏకంగా 25 ఏళ్ళకి చేసుకున్నారు. ఇక్కడ ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ ఒప్పందం అన్నది నవ్వుల పాలవుతుంది, చివరకు విద్యుత్ నియంత్రణ మండలి కూడా భయపడుతుంది ఆమోదం తెలపడానికి అన్న విషయం చంద్రబాబు గారి ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే ఏం చేశారు, ఎందుకు భయపడతారంటే మొన్న ₹2.69 49 తీసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద అవినీతి జరిగింది, లంచాలు తీసుకున్నారని మనమే ప్రచారం చేశాము. ఇప్పుడు ఏకంగా ₹4.60 యూనిట్ చొప్పున ఆమోదం తెలిపితే విద్యుత్ నియంత్రణ మండలి పైన కూడా విమర్శలు వస్తాయని వాళ్ళకు ఆ భయం ఉంది. కానీ ఏం చేశారు, అనివార్య పరిస్థితి 2003 విద్యుత్ చట్టంలోని 108 సెక్షన్ ని ప్రయోగించారు. అంటే ఇంకేం ములాది లేకుండా సంతకం చేయాలి విద్యుత్ నియంత్రణ మండలి, దాన్ని తిరస్కరించడానికి కూడా లేకుండా చేశారు. ఎందుకు విద్యుత్ నియంత్రణ మండలిని ముందే నియంత్రించే ప్రయత్నం చేశారు అంటే వీళ్ళు చేస్తున్న తప్పు అన్నది వీళ్ళకి తెలుసు. మనం మొన్నటి వరకు నీతులు చెప్పాము, కానీ మనం ఈ రోజు అవినీతి చేస్తూ ఉన్నాము, దొరికిపోతామన్నది తెలుసు. కానీ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇంత బరి తెగింపుగా వెళ్తోంది అంటే డబ్బులుంటే చాలు, మనకి ముడుపులు వస్తే చాలని ఏమన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న ₹2.49 మనం అంత గగ్గోలు పెట్టాం కదా, అంత పెద్ద ఎత్తున వారం 10 రోజులు తరబడి రోజు బ్యానర్ ఐటర్లు రాశాం కదా, ఐటమ్స్ రాశాం కదా, మరి ఈ రోజు ఏకంగా ₹4.60 మనం విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే సగటు సామాన్యుడు కూడా మనం చేస్తున్న పని ఎలాంటిదో అర్థమైపోతుంది అన్నది కూడా లేకుండా ఈ విధంగా ముందుకెళ్తున్నారంటే మీరు బాగా గమనించండి. విశాఖపట్నంలో భూములకు సంబంధించి కావచ్చు విమర్శలు వస్తాయి అన్నది వాళ్ళకి తెలియక కావచ్చు, వచ్చినా సరే ఇప్పటికీ కూడా ఉడిసా భూములు ఏమన్నా మేము ఇవ్వమంటున్నారా, ఇస్తామని అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఒక విధంగా జవాబుదారీతనం కనిపించడం లేదు. ఎవడు ఏమనుకుంటే మనకేమి, ఈ 5 ఏళ్ళు అయితే మనం చేయలేరు. ఇప్పుడు రాయాలి కదా, ఆంధ్రజ్యోతి ఈనాడు అంత గగ్గోలు పెట్టారు కదా, లేనివన్నీ కల్పించి రాశారు కదా, ఎందుకు సైలెంట్? వీళ్ళ గొంతులు ఎందుకు మోగబోతాయి, వీళ్ళ చేతులు ఎందుకు చచ్చుబడిపోతాయి? అంటే అసలు ఒప్పందము జరిగినట్టే వార్త రాయలేదు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు ఎందుకో గానీ ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తూ ఉంటుంది. అవును, మరి ఏమన్నా రాస్తారని ముందే రాధాకృష్ణ గారికి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ తో కూడా ఒప్పందాలు చేసేసారు. కరెక్ట్. అది ఇంకా ఆ పత్రికలో వార్త కూడా లేదు. ఈనాడు పత్రిక గురించి తెలుసు కదా, ఇంకా అసలు వార్తే లేదు. అంటే వీళ్ళంతా ఒక రింగ్ అయ్యి చేస్తూ ఉన్నారా ఈ వ్యవహారాలన్నీ అన్నది అయితే కలుగుతుంది. ప్రజలకైనా అర్థం అవ్వాలి సార్, ప్రజలకు కూడా కాస్త అర్థం అవ్వాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, నేను ₹2.49 భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేశాను, నిజంగా నన్ను సన్మానించాలి, అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఒప్పందం కూడా జరిగింది ఏంది, ఆదానితో కాదండి, సెకీతో సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక సంస్థ ఫ్రాడ్ చేస్తుంటే మరి చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలి కదా. సరే, 1,00,000 కోట్ల భారం పడింది అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం అంతా అయిపోయిన తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంత భారం పడుతున్నప్పుడు మీరు రద్దు చేయండి సార్ అంటే, దాంట్లో చాలా అంశాలు ఉంటాయి, పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగి అంటే రాష్ట్ర ప్రజల మీద ₹1,00,000 కోట్ల నిజంగా భారం వేసింటే పెట్టుబడిదారుల్లో నమ్మకం కోసం యాక్సెప్ట్ చేస్తారా? రద్దు చేయాలి కదా. అంటే దాంట్లో ఏమీ లేదు అన్నది తెలుసు. సెకీతో ఒప్పందం జరిగింది, తక్కువ ధరకే విద్యుత్ తెచ్చారని తెలుసు, మనం భవిష్యత్తులో ఇంతకు రెట్టింపు ధరతో కొంటాము, మనం పీపీఎల్ చేసుకుంటాం, మనకు అలవాటే అన్నది ప్రభుత్వ పెద్దలకు తెలుసు కాబట్టి ఆ రోజు ఏమి ఇలా చేశారు మొత్తం. రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నది ఒక్కసారి ప్లే చేయండి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి, గుర్తుంచుకోవాలి ఇది జీవితకాలం. ఎస్ ప్లీజ్. ఇదే సెకీ, ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇండస్ట్రీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు?
షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను చేస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ప్లీజ్ వెంకటరెడ్డి గారు. విద్యుత్ ఒప్పందాలను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా దోచిపెట్టే కార్యక్రమం ఈ రోజు ఏం కొత్తగా జరగలేదు సార్. 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇలానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని అత్యధిక రేట్లకి 6.5 పైసలకి 7 పైసలకి ఇలా ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకొని కొంత కొనుగోలు చేశాడో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ పీపీఎల్ని రద్దు చేయాలి, ఇది రాష్ట్రం నాశనం అయ్యేటటువంటి పీపీఎల్, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు అమాంతం వేయాల్సి వస్తుంది ప్రజల మీద, రద్దు చేయాలని వెళ్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆల్మోస్ట్ ఆపింది కూడా వీళ్ళే. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే యాక్సిస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ యాక్సిస్ అనేటటువంటి సంస్థకు సంబంధించి ఈయన పేరు రవికుమార్ రెడ్డి కటారు, ఎవరైతే ఈ యాక్సిస్ పవర్కి సంబంధించినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం అత్యంత సన్నిహితుడే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం భుజం మీద చేసే అంత సన్నిహిత్యం ఉంది. నార్మల్గా అయితే ఒప్పందాలు చేసుకుంటూ పత్రాలు మార్చుకుని ఎంఓయూలు కుదుర్చుకుంటూ, అంటే నార్మల్గా అయితే ఇద్దరు పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రి గారు అయితే బొకేలు అట్లా ఉంది కదా, చేసి ఉన్నంత సాన్నిహిత్యం బాగుంది కాబట్టి ఈయన పర్లేదు, సాన్నిహిత్యం ఉన్నా కూడా రాష్ట్రానికి ఒక పెట్టుబడి వస్తుందంటే దోచిపెట్టే కార్యక్రమం చేయకూడదు. కానీ 2019 కంటే ముందు కూడా ₹7 ఇదే దగ్గర నుంచి కొనుగోలు చేశారు. ఇదే యాక్సిస్ నుంచి 2019 కంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹7 కొనుగోలు చేశారు. ఇప్పుడు ₹7 ఇప్పుడు కూడా ₹4.60 కొనుగోలు చేయడానికి 2.49 సార్ మీరు సెకీతో ఒప్పందం చేసుకుంటారు. చెబుతాను సార్, దాని గురించి కూడా చెబుతాను. ఇప్పుడు మళ్ళీ ₹7 ఇప్పుడు ఆల్రెడీ ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో కుదుర్చుకున్నాడు కాబట్టి మళ్ళీ మనం ₹7 వెళ్తే ఇంకా బాగా రచ్చ అయింది కాబట్టి, సో పర్లేదు, కొంచెం రచ్చ అయినా పర్లేదు, తర్వాత మర్చిపోతారు, టాపిక్ డైవర్షన్ తీసుకొని వస్తాం కదా, జగన్ జైలుకని హెడ్డింగ్ పెట్టయితే 4 రోజులు దాని మీద డిబేట్ పెట్టచ్చు కదా, అంతే కదా, మీరు రేపొద్దు నుంచి దాని మీద డిస్కస్ చేయాల్సి వస్తారు కదా, అందుకని టాపిక్ డైవర్ట్ చేయొచ్చు కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ₹4.60 కొనుక్కుంటారు, ₹10 కన్నా కొంటారు. సో దాంట్లో ₹4.60 ఉండేటట్టుగా 25 సంవత్సరాల పాటు, అది కూడా దాంట్లో ఏం రాశారు తెలుసు సార్, తర్వాత ప్రభుత్వాలు తగ్గించడానికి వీలు లేకుండా ఏదైతే ఒప్పందంలో షీలింగ్ షరతు విధించారు. సూపర్, ఎంత దారుణం చూడండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా దీన్ని తగ్గించడానికి లేదు, షరతు పెట్టారు, దాంట్లో పెట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. సీలింగ్ అక్కడ ఒప్పందంలో సీలింగ్ అనే షరతు విధించి తర్వాత ప్రభుత్వాలు వచ్చిన 25 ఏళ్ల పాటు ఈ ₹4.60 ఉండాలి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు సార్. నిజంగా దేశ చరిత్రలోని ₹2.49 దొరుకుతున్నప్పుడు ₹6 ఎంత ఇది? ₹4.60 ఏపీ విద్యుత్ నియంత్రణ కాదు సార్, ఏపీ విద్యుత్ నియంత్రణ అంత పెంచి వాళ్ళకి ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన అవసరం. సంవత్సరానికి 440 కోట్లు ఏదైతే ఆర్థిక భారం రాష్ట్రం మీద పడింది, దీనివల్ల 25 సంవత్సరాల పాటు 1100 కోట్లు, 50-50 40-60 ఏదో ఒకటి. చంద్రబాబు నాయుడు గారు లంచం ఇస్తేనేగా చేసేది. అప్పుడెప్పుడు సారా బాటిలింగ్ ప్లాంట్ కోసం 3 కోట్లు తీసుకున్నాడు 1986లో. ఎప్పుడు 1986 నేను పుట్టిన 1987 నేను పుట్టాను, అప్పుడే 3 కోట్లు లంచం తీసుకున్న గొప్ప వ్యక్తి అండి. ఇప్పుడు ఎంత తీసుకుంటే తక్కువే కదా ఆయన దృష్టిలో. సంవత్సరానికి 440 కోట్లు అంటే 1100 కోట్లు, ఇక్కడ దీనికి సంబంధించి 1100 కోట్లు ఏదైతే భారం 11,000 కోట్లు సబ్జెక్ట్ 11,000 కోట్లు ఈరోజు భారం పడతా ఉంది. 11,000 కోట్లు అంటే మరి దాదాపుగా ఆయనకు ఒక 5,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు కదా, 440 కోట్లు సంవత్సరానికి ఈ ఒప్పందం వల్ల ఆర్థిక భారం రాష్ట్రం మీద పడింది. 249కి ఇస్తోందంటే సెకీ ఎంతో కొంత లాభం చూసుకుంటుంది కదా సార్. ఇప్పుడు ఒకటి సెకీ అనేది తీసుకొచ్చినటువంటి కంపెనీకి వెళ్ళాలి, ఇచ్చిన కంపెనీకి వెళ్ళాలి. సెకీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. నేను అదే అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకుండా దానికి అదానీ సప్లై చేస్తాడా, అంబానీ సప్లై చేస్తాడా, లేదంటే చంద్రబాబు నాయుడు కొత్త ప్లాంట్ పెట్టి ఆయన సప్లై చేస్తాడు సెకీకి, ఆ సంబంధం లేనటువంటి. కానీ పత్రికలో చూడండి, ఆ రోజు అదానికి లంచం, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అని, అధిక ధరకు ఎందుకని అడ్డగోలు వాదన, 1,10,000 కోట్ల నష్టం, రాష్ట్రానికి తీవ్ర నష్టం, లంచం ఇవ్వడానికి జగన్ కలిశారా, FBI వచ్చేస్తుంది, జైల్లో అసలు మనుషులు రాసేటటువంటి రాతలు, చచ్చిపోయిన రామోజీరావు ఈ రాష్ట్రానికి ఈ ఈనాడు అనేటటువంటి పేడ మాత్రం వదల్లా, రామోజీరావు చచ్చిపోయినా వదల్లా ఎందుకులేండి అసలు ఈ పేడ, పత్రిక పేడ అండి ఇది. ఎంత దారుణమైనటువంటి వార్తలు. కేవలం చూడండి సార్, 1,00,000 కోట్లు అంటే జగన్ గారి అవినీతి అండి. మీకు దమ్ముంటే ఆ ఒప్పందాలు రద్దు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొనల, ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చెల్లించాల సెకీకి.
కేవలం ఒప్పందమే కుదుర్చుకున్నారు. కానీ 1700 కోట్లు జరిగిపోయిందని రాశారు. ఇప్పుడు మేధావులు ఉన్నారు సార్, ఇద్దరు మేధావుల గురించి చెప్పాలి. ఒక ఆయన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. రక్తం అదే రంగులో ఉంటుంది, మీరు మళ్ళీ ఆయన రక్తం ఎవరు తీసుకోరు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్, సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి. వీళ్ళు మొన్న 25/4/2025 అండి ఒకసారి జూమ్ చేసి చూపించన్నా. సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి, అన్ని పీపీఏలు పిఎస్ఏలపై దర్యాప్తు జరపాలి, జగన్కు 1750 కోట్లు లంచం ఇచ్చిన అదాని వీళ్ళు ఫిక్స్ చేశారు, వీళ్ళ మధ్యలో బ్రోకర్లు. అఖిలపక్ష సమావేశంలో నేతల ధ్వజం ఏది ఏబి వెంకటేశ్వరరావు గారు గురించి, ఏబి వెంకటేశ్వర వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం ₹2.49 ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు కదా. మీలో ఎవడన్నా మగాడు ఉంటే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయమని అడిగే దమ్ముందా? మనుషులు అయితే రద్దు చేయమని అడగండి, నేను ఇంకా మగాడి దాకా వెళ్తున్నా. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కి లంచం తీసుకున్నాడని రాశారు కదా. అది కూడా చూడండి, 175 నియోజకవర్గాలు కానీ 1750 కోట్లు పంపించేశాడంట. మీద మధ్యలో బ్రోకరేజం చేసి మీరు ఏమైనా ఇచ్చారా డబ్బులు? మీలాంటి వాళ్ళకి మనుషుల భాషలో చెబితే అర్థం కాదు, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మీకు ఎలా చెప్పినా అర్థం కాదు. మీరు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఎవరికేయడం భయపడేవాళ్ళు, కానీ మీరు రాసినటువంటి మీరు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా లంచం ఇచ్చారంట, ఈ లంచాన్ని పంచారంట. ఈ పంచంలో మధ్యలో ఏ బ్రోకర్లు పంచారో అంటున్నా. మీకు మధ్యలో ఉన్న బ్రోకర్ చెప్పాడా, లేదంటే మీరే వెళ్ళి పంచారా? రాశారు కదా. ఇప్పుడు మరి ₹2.49 1700 కోట్లు లంచం ఇస్తే ₹4.60 కొనుగోలు చేసినప్పుడు ఎంత లంచం తీసుకున్నారు అడుగుతున్నా. ఈ మాట్లాడినటువంటి బ్రోకర్లు అడుగుతా ఉన్నా, ఎవడు మాట్లాడితే వాడు, నాట్ ఓన్లీ వీళ్ళు కాదు, ఎవడు మాట్లాడితే వాళ్ళని అడుగుతున్నా. రెండోది, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ₹2.50 రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ళు పాటు కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ₹2.49 లంచం తీసుకుంటే ₹2.50 కూడా లంచం తీసుకున్నట్టేగా. మరి మీరు ₹1.49 ₹1.50 కదా కొనాల్సింది. అది కూడా మీ వల్ల విజయవాడలో 35 మంది అఫీషియల్గా చనిపోయారు, అన్అఫీషియల్గా ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. 3 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఏది మీ పవర్ ప్రాజెక్ట్ అక్కడ మునక్కుండా ఉండటం కోసం బుడమేరు డివిజన్ కెనాల్పై ఉన్నటువంటి మీ పవర్ ప్రాజెక్టు మునిగిద్దని చెప్పి ఆ వరదంతా విజయవాడకు డైవర్ట్ చేయడం వల్ల విజయవాడని సర్వనాశనం చేశారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ భారీ నజరానా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ₹2.50 15 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా. మరి ఎంత లంచం ఇచ్చాడు రాధాకృష్ణ, లేదంటే క్విట్ ప్రోకోలో భాగంగా? ఎందుకంటే గానా బజానా కదా, ఇద్దరు ఆత్మలు పరమాత్మలు కదా, అందుకని దోచిపెట్టారా? మరి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఇదే ఏబి వెంకటేశ్వరరావు, పివి రమేష్, నల్లమోతు చక్రవర్తి, సో ఎవరైతే బ్యాచ్ ఉన్నారో మరి మీరు పెట్టే దమ్ముందా? విజయవాడలో పెట్టొద్దులే, కనీసం హైదరాబాద్లోనే పెట్టండి. మళ్ళీ ఆడ పేపర్లో రాస్తే మళ్ళీ మీ బతుకులు బయటపడతాయి కదా, కనీసం వేయడానికి పెడతారా? ఏం సార్, జగన్ గారు అంటే లంచం తీసుకున్నా అంట. ఒక్కొక్కరికి మళ్ళీ చెప్తా ఉన్నా, నిరాధార ఆరోపణలు చేశారు కదా, అందుకని మీరు మనుషులు అయితే దీన్ని రద్దు చేయించండి దమ్ముంటే. ఈ ₹4.60 అట్ట తీసుకుంటారు, ₹2.50 ఎలా కొనుగోలు చేస్తారు? జగన్ గారు ₹2.49 కొనుగోలు చేస్తే లంచం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారని అనుకున్నా. ప్రజాస్వామ్యవాదులు ఏంటంటే ప్రశ్న, సెక్కి అదాని ఒప్పందం అని రౌండ్ టేబుల్ సమావేశం అంట. దీనికి ఎవరో ఇంకో వ్యవస్థాపకులు అంట. కొత్త సంస్థలు భలే పుట్టుకొస్తాయండి. డబ్బులు ఇస్తే సంస్థలని ఏముంది, వరుస పట్టుకురాలా? వరుస అనేది అట్ట పుట్టుకొచ్చింది, అటానే పుట్టుకొస్తాయి కదా.